అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'హృతిక్ రోషన్' మరియు జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. 'వార్ 2' టీజర్ హిందీ, తెలుగు, తమిళ అనే 3 భాషల్లో విడుదలైంది. టీజర్ చూసిన తర్వాత చాలామంది మంచి రెస్పాన్స్ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పాలి. మరి ముఖ్యంగా టీజర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే ఎన్టీఆర్ డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయని కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. 'వార్ 2' టీజర్ చూస్తే ఈ యొక్క సినిమా వార్ మరియు ఇతర యష్ రాజ్ స్పై చిత్రాల మాదిరిగానే యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. ఇక విజువల్స్ అయితే అదిరిపోయాయని కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇందులో వచ్చిన విఎఫ్ఎక్స్ పనులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని, ప్రతి షాట్ చాలా అద్భుతంగా కనిపించిందని వారు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ తెరపై కనిపించడం అమృతంగా ఉంది. ఇక ఇద్దరితో పాటు టీజర్లో కియారా అద్వానీ బిగిలో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ 1లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా లైక్స్ పరంగా, వ్యూస్ పరంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ని అయితే సొంతం చేసుకుంటుందనే చెప్పాలి. ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు, టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, మీ పంచ్ డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, హృతిక్ రోషన్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ, యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క టీజర్ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.